కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఏలూరు నగరంలో ఉన్న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా సొసైటీ ఉద్యోగస్తులకు వయోపరిమితి 62 సంవత్సరాలు ఉండాలని, అంతేకాకుండా సొసైటీలను ప్రైవేటీకరణ చేసే విధంగా చేస్తున్న ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలన్నారు. లేని పక్షంలో ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అమలు చేయాలి, వేతన సవరణ అమలు చేయాలి, రెగ్యులర్ చేయాలి. 1/3/2019. ఓకేనా? ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సహకార సంఘముల ఉద్యోగుల యూనియన్ సిఐటి తరఫున ఉద్యోగుల మరియు రైతుల సమస్యల మీద ప్రధానంగా ఈ రోజున ధర్నా కార్యక్రమం ప్రారంభించాం. ఇంతకుముందు ఫిబ్రవరి 10వ తారీఖున అన్ని డీసీసీబీల దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే విజయవాడలో ఆప్కా ఎదురుకుండా మహాధర్నా కూడా చేయడం జరుగుతుంది. ఈ ధర్నాలు చేయడానికి ప్రధానమైన కారణం సహకార సంఘాలని ప్రైవేటు పరం చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రధానంగా. రెండోది, సహకార సంఘాలలో ఉండాల్సినటువంటి రైతుల యొక్క